నాగార్జున చిరంజీవుల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్. వీరిద్దరి సాన్నిహిత్యంతో అనేక వ్యాపార బంధాలు కూడా వీరిద్దరి మధ్య ఉన్నాయి. టాప్ హీరోల సాన్నిహిత్యంపై రకరకాల రూమర్స్ ఎంతో మందిపై వచ్చినా ఎప్పుడు నాగ్ చిరంజీవుల సాన్నిహిత్యంపై ఒక్క రూమర్ కూడా ఎప్పుడు బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో ఈ మధ్య ప్రముఖ వ్యాపారవేత్త సుబ్బిరామిరెడ్డి ఖైదీ సూపర్ సక్సెస్ తర్వాత ఇచ్చిన ఒక డిన్నర్ పార్టీలో నాగార్జున చిరంజీవిని ఉద్దేశించి అన్న కామెంట్స్ ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన నాగార్జున చిరంజీవిని మెగా ఎంపరర్ ఆఫ్ టాలీవుడ్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడని తెలుస్తోంది. కంగ్రాట్స్ చరణ్, కంగ్రాట్స్ చిరంజీవి గారు. తెలుగు వాళ్ళు, తెలుగు ప్రజలు మిమ్మల్ని ఇలా చూడాలని అనుకుంటున్నారు. ఎలాంటి వాదన లేకుండా మీరే మెగా ఎంపరర్ ఆఫ్ తెలుగు సినిమాగా నిరూపించుకున్నారంటూ నాగార్జున చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించాడని తెలుస్తోంది. ఇదే సందర్భంలో నాగ్ మాట్లాడుతూ ఖైదీ విడుదలకు ముందు తాను చేసిన ట్వీట్ ను గుర్తు చేస్తూ ఖైదీ బ్లాక్ బస్టర్ అవుతుంది తాను ముందే ఊహించాను అంటూ అన్ని రికార్డులు తుడిచిపెట్టగల శక్తి ఒక్క చిరంజీవికి మాత్రమే సొంతమని కామెంట్ చేసినట్లు టాక్. మేము ఏది అసాధ్యం అని అనుకున్నామో దాన్ని మీరు సుసాధ్యం చేసి చూపించారు. బాక్సాఫీస్ గేట్లను బార్లా తెరిచేశారు అంటూ చిరంజీవిపై ప్రశంసల వర్షాన్ని కురిపించాడు నాగార్జున. అయితే సామాన్యంగా ఎవరిని అతిగా పొగడని నాగార్జున మనస్తత్వం తెలిసిన చాలా మంది నాగ్ ప్రత్యేకంగా ఈ స్థాయిలో చిరంజీవిని ఆకాశంలోకి ఎత్తేయడం వెనక అర్థాలు ఏమిటో అని, ప్రస్తుతం చాలా మంది నాగ్ మాటల వెనక భావాలు ఏమిటి అని శోధిస్తున్నట్లు ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.